చూసాం ఇవాళ గుంటూరులో అంబటి రాంబాబు గారు ఏ రకంగా పోలీసు వాళ్ళ మీద విన్యాసాలు చేస్తున్నాడు. నిన్ననే వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వచ్చి పోలీసు వాళ్ళు ఏదో పాపం అమాయక పిల్లల్ని రోడ్ల మీద 3rd డిగ్రీ ప్రయోగించారు, అందుకని వాళ్ళకి సానుభూతిగా వాళ్ళందరూ పరామర్శించడానికి వచ్చాను అని చెప్పేసి నిన్న తెనాలి వచ్చి ఏదో చేద్దామని చెప్పేసి నిన్న ప్రయత్నం చేశాడు. నిన్నేం పోలీసు వాళ్ళు కొడుతున్నామని చెప్పేసి వీళ్ళే నిరసన కార్యక్రమాలు చేద్దామని చెప్పి అక్కడికి వచ్చి ఇవాళ అదే నాయకుడు గతంలో మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ప్రస్తుతం ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి పోలీసుల మీద ఏ రకంగా దుర్భాషలాడుతున్నాడో కూడా చూసాం, నోరు పారేసుకుని. అంటే వీళ్ళ యొక్క ప్రవర్తన కానీ వీళ్ళ యొక్క మానసిక స్థితి కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏ రకంగా తయారైపోయింది చూద్దాం. ఇవాళ ఏదో వెన్నుపోటు దినమని చెప్పి మొదలుపెట్టారు. ఎవడికి వెన్నుపోటు, ఎవడికి పొడిచారు? మీరు చూసుకోండి ఒకసారి కూర్చుని. వైఎస్ఆర్ పార్టీలోని ప్రముఖులందరూ కూడా ఒకసారి ఒక రూమ్లో కూర్చుంటే అసలు ఎవడికి పొడిచాడు, ఎందుకు మన పరిస్థితి ఇట్లా అయింది అని ముందు మీరు చూసుకోవాలి. ఒకడు వీపి ఒకడు ఇవన్నీ వదిలిపెట్టేసేసి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ పోలీసులతో వాగ్వాదాలు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయని వాళ్ళు కదా. నిన్నే కదా మీరు చెప్పింది, మీ నాయకుడు వచ్చేసి ఇవాళ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు లా అండ్ ఆర్డర్ని కాపాడాలి కదా. మీ ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తాము, రోడ్లు ట్రాఫిక్ ఆపుతామంటే ఒప్పుకుంటారా? మీకైనా పర్మిషన్లు ఉన్నాయా? ఏమి లేవు. వస్తున్నారు కాబట్టి మీకు ఒక పద్ధతి చెప్దామని పాపం అక్కడ ఆ సీఏ గారు ప్రవర్తిస్తే నోరు పారేసుకుని మీదకెళ్ళి ఏమని అంటే వాళ్ళతో ఒకసారి గబక్క వాళ్ళ కనుక భావోద్వేగాలు కనుక నెడితే దాన్ని కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ధర్నాలు మొదలు పెడతాను. కానీ ఇప్పటికైనా ప్రజలారా తెలుసుకోండి, వైఎస్ఆర్ పార్టీ అనేది రాజకీయ పార్టీ కాదు, అది ఒక దొంగల సమూహం. ఇప్పుడు కూడా చెప్తాం, మళ్ళా కూడా ఒకసారి ముఖ్యమంత్రి చేసి ఉండొచ్చు కాక, కానీ ఆ వ్యక్తికి కూడా నేర చరిత్ర ఏ రకంగా ఉందో, ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఏంటో ఒకసారి తెలుసుకుని రానున్నటువంటి రోజుల్లో ఈ వైఎస్ఆర్ పార్టీని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. పాపం వీళ్ళు ఎందుకంటే ఇంకా కూడా పగటికల్లాగా అంటున్నారు, ఏదో సంవత్సరం లేదో కూటమి హామీలు నెరవేర్చలేదు, మేమైతే ఇది చేసాం అది చేసాం, రేపు స్థానిక సంస్థలు మేము పొడి చేస్తాం అని ఏదో చెప్పాలనే ప్రయత్నంతో పగటికల్లాగా అంటున్నారు. కానీ దయచేసి ప్రజలను కోరుతున్నాను, గత 5 సంవత్సరాలు రాష్ట్రం నాశనం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో మేము ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని కూడా రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి ఒక పక్క నుంచి రహదారులు కానీ, ఒక పక్కన పెన్షన్ల కార్యక్రమం కానీ, ఒక పక్కన ఉద్యోగాలు ఇవ్వటం కానీ పిల్లలకి, ఇవన్నీ కూడా కుటుంబ ప్రభుత్వం తలకు మించిన భారమైనప్పుడు కూడా చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. వీళ్ళు ఏదో ఒక రకంగా చెడగొట్టాలి మళ్ళీ అనే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలో రానున్నటువంటి రోజుల్లో అక్కడ కూర్చోబెట్టనని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా, నిన్నేమో నువ్వు తెనాలి వచ్చి పోలీసు వాళ్ళు కొట్టారన్నావు, ఇవాళ నీ నాయకుడు గుంటూరులో పోలీసు వాళ్ళని బూతులు తిట్టి ఎగబడుతున్నాడు. ఒకసారి ఆలోచన చేసి నీ పార్టీ ఏ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను. జై హింద్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.